Hi, this is Lakshmi from Fairy Cakes Home Bakers. Welcome to my channel Flavors of Learning. So ఇవాళ మనం యానివర్సరీ కేక్ చేస్తున్నాం. 25th యానివర్సరీ కేక్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ నాకు నిన్న నైట్ 4 kg యానివర్సరీ కేక్ కావాలి అని కాల్ వచ్చింది. తను నా రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు. సో తను నాకు ఏమి డిజైన్ ఇవ్వలేదు. నన్నే చూస్ చేసుకోమని చెప్పింది. బట్ ఓన్లీ తన రిక్వెస్ట్ ఏంటంటే వెరీ లెస్ క్రీమ్ యూస్ చేయమని చెప్పింది. అండ్ స్వీట్ కొంచెం తక్కువ ఉండాలి అని చెప్పింది. సో నేనైతే అది చేశాను. అండ్ తను నాకే చాయిస్ వదిలింది కాబట్టి నేను 2 tier కేక్ చేస్తున్నా. ఇదేమో బేస్ ఫస్ట్ టియర్ అండ్ సెకండ్ టియర్ దీని పైన వస్తుంది. ఆల్రెడీ నేను మార్నింగ్ నేను యాక్చువల్లీ వర్క్ కూడా చేస్తాను స్కూల్లో యాజ్ ఇంగ్లీష్ టీచర్. అందుకని నేను మార్నింగ్ లేసి కంప్లీట్ బేకింగ్ అంతా చేసేసుకొని ఐసింగ్ అంతా చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళానట్టు. అండ్ ఇప్పుడు దీన్ని ఫైనల్ ఫినిషింగ్ చేయాలి. సో యా క్రీమ్ కూడా విట్ చేసి పెట్టేసుకున్నాను అన్నట్టు. వాళ్ళు నాకు కలర్ కూడా ఏమీ చెప్పలేదు. సో నేనే కలర్ కూడా నేను చూస్ చేసుకున్నా. అండ్ డిజైన్ కూడా నాకే వదిలేశారు. మీ ఇష్టం వచ్చిన డిజైన్ చేయండి బికాస్ దే ట్రస్ట్ మీ యాక్చువల్లీ. ఇంతకు ముందు కూడా చాలా కేక్స్ వాళ్ళ కోసం చేశాను అన్నట్టు. చాలా తక్కువ క్రీమ్ యూస్ చేయమన్నారని వెరీ లెస్ క్రీమ్ యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ ఫినిషింగ్ చేయాలి అంటే క్రీమ్ కొంచెం ఎక్కువనే పడుతుంది అన్నట్టు. బట్ వీళ్ళు మరీ రిక్వెస్ట్ చేశారు. నాకు కాల్ చేసి చెప్పింది, మెసేజ్ కూడా చేసింది తక్కువ క్రీమ్ యూస్ చేయమని. సో నేను తక్కువ క్రీమ్ యూస్ చేస్తున్నా, మాక్సిమం ట్రై చేస్తున్నా అన్నట్టు. ఇలా నీట్ గా కోట్ చేసేసుకుని యాజ్ ఐ ప్రామిస్డ్ మీ అందరితో కలిసి నేను కేక్ డెకరేట్ చేస్తాను. యూట్యూబ్ లో కూడా వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పారు కదా. సో దిస్ ఫస్ట్ కేక్ నా వాయిస్ ఓవర్ తోని చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. సో ఇలా నీట్ గా చాలా తక్కువ క్రీమ్ తోని కోట్ చేసుకుంటున్నా. దీనిపైన కూడా ఇంకో టియర్ వస్తుంది కాబట్టి నీట్ గా ఫ్లాట్ గా ఉండాలి అన్నట్టు మనం ఐసింగ్ చేసేటప్పుడు. ఒకవేళ ఇలా అప్లై చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే పైపింగ్ బ్యాగ్ లో ఫిల్ చేసుకొని క్రీమ్ ని ఈవెన్ లేయర్స్ వస్తుంది అన్నట్టు. అప్పుడు అలా కూడా ఐసింగ్ చేసుకోవచ్చు. సో నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇలానే చేసుకుంటున్నా. చాలా పేషెన్స్ ఉండాలి. దాని అవుటర్ లుక్ మంచిగా కనిపించాలి అంటే చాలా పేషెన్స్ తో చేయాలి. సో ఇప్పుడు నేనైతే ఇది పర్పుల్ కాలకట్ట అని కనిపిస్తున్నా, ఇది యూస్ చేస్తున్నా. ఈ కలర్ చాలా బాగుంటుంది అసలు అయితే. సో పైన కొంచెం ప్యాలెట్ నైఫ్ పైన కొంచెం ఇలా వేసేసుకుని ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి అన్నట్టు. సో ఇది అంటే బ్యూటిఫుల్ కలర్ ఇస్తుంది మనకు. నేను ఎక్కువ కలర్స్ యూస్ చేయను బికాస్ చాలా రిక్వైర్మెంట్ ఉంటేనే యూస్ చేస్తాను. లేకపోతే నేను చాలా లైట్ కలర్స్ యూస్ చేస్తాను, డార్క్ అసలు యూస్ చేయను. అండ్ నేను కస్టమర్స్ కి కూడా డార్క్ కలర్స్ ని అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ ఐ విల్ సజెస్ట్ దెమ్ నాట్ టు గో విత్ డార్క్ కలర్స్. సో లైట్ ఇస్ ఎనఫ్. ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా పేషెన్స్ తోనే ఉండాలి. అండ్ వీళ్ళు చాలా మినిమం క్రీమ్ అడిగారు కాబట్టి కొంచెం ఫినిషింగ్ చేయడానికి కష్టమే అవుతుంది. బట్ స్టిల్ లెట్స్ ట్రై. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే స్క్రేపర్ తీసుకొని నీట్ గా మంచి డిజైన్ టెక్స్చర్ వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో. నాకెందుకు ఈ స్క్రేపర్ తోని ఈ డిజైన్ చాలా నచ్చుతుంది. మాక్సిమం నా కేక్స్ కి ఇలాగే చేస్తాను, బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇస్తుంది. చూసారా కలర్ చాలా లైట్ కలర్ యూస్ చేశాను. ఓకే, మనకు సాటిస్ఫాక్షన్ అనిపించే వరకు మనం అవుటర్ ఐసింగ్ అన్నది ఫినిషింగ్ కి తీసుకొస్తూనే ఉండాలి. చాలా పేషెన్స్ ఉండాలి. నాకు ఓకే నీట్ గా కనిపిస్తుంది అనే వరకు నేను బయట ఫినిషింగ్ చేస్తూనే ఉంటా. అండ్ తర్వాత పైన ఇలా కార్నర్స్ అన్ఈవెన్ గా ఉంటుంది కాబట్టి ప్యాలెట్ నైఫ్ తోని ఎడ్జెస్ నుండి లోపల సైడ్ ఇలా ఇలా క్లీన్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇంకొక టియర్ వస్తుంది కాబట్టి దీనిపైన సో నైస్ గా పైన ఫ్లాట్ గా ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే అది కొంచెం క్రాస్ అయిపోతుంది అన్నట్టు పైన టియర్. ఓకే, సో ఇది అయిపోయినట్టే. ఇప్పుడు ఈ సైడ్స్ కి కొంచెం క్రీమ్ బేస్ పైన అంటుంది కదా, అది మనం క్లీన్ చేసుకోవాలి. సో టేక్ టిష్యూ పేపర్ తోని సైడ్స్ కి క్లీన్ చేసుకుంటాం అన్నట్టు. కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, బేస్ నీట్ గా కనిపించాలి. సో ఇది నీట్ గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఓకే, సో ఇది అయిపోయింది. ఇది నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ దీనిపైన వచ్చే సెకండ్ టియర్ కేక్ ని ఫ్రిడ్జ్ నుండి నేను తీసుకొని వస్తాను. సో నెక్స్ట్ ఇది టాప్ టియర్ కేక్ అనమాట. ఇంత ముందు చేసిందేమో ఫస్ట్ టియర్ బేస్ టియర్, అది ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కూల్ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి టాప్ టియర్. దీని కూడా సేమ్ దానిలాగానే ఐసింగ్ ఫినిష్ చేసేసుకుని విత్ సేమ్ కలర్ కంప్లీట్ గా నీట్ ఫినిషింగ్ చేసేసుకుని దీని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. సో సేమ్ దానిలాగానే దీనికి కూడా క్రీమ్ చాలా తక్కువ యూస్ చేస్తూ యాక్చువల్లీ ఏమవుతుందంటే క్రీమ్ పైన ఫినిషింగ్ చేసేటప్పుడు తక్కువ క్రీమ్ యూస్ చేసాం అనుకోండి, అక్కడ కొంచెం క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. కేక్ పైన క్రాక్ వచ్చేసి లోపల నుంచి మనం సోకింగ్ చేసి ఉంటాం కదా, ఆ వాటర్ అనేది బయట లీక్ అవుతుంది. అందుకని పైన ఫినిషింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ క్రీమ్ యూస్ చేస్తాం. బట్ కస్టమర్ ప్రిఫరెన్స్ కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఇట్. సో అందుకని తక్కువ యూస్ చేస్తాను. ఒకవేళ సోకింగ్ మంచిగా చేయలేదు అనుకోండి, కేక్ హార్డ్ అనిపిస్తుంది. సో మంచిగా సోకింగ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి మంచి కూలింగ్ కూడా బాగుండాలి. లేకపోతే కట్ చేసేటప్పుడు ఈవెన్ పీసెస్ రాదనమాట, క్రష్ అయిపోతుంది అది.
అందుకని ఎప్పుడు నేను నా కస్టమర్స్‌కి చెప్తుంటాను. 1 డే బిఫోర్ ఆర్డర్ పెట్టి ప్లేస్ చేయండి. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటది కదా! మా దగ్గర యాస్ ఎ హోమ్ బేకర్ మా దగ్గర రెడీమేడ్ కేక్స్ ఉండవన్నమాట. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతనే ఫ్రెష్‌గా స్పాంజ్ బేక్ చేసేసి కేక్స్ రెడీ చేస్తామన్నట్టు. దట్స్ వై 1 డే బిఫోర్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మాక్సిమం నేను లేట్ నైట్ స్పాంజెస్ అన్ని బేక్ చేసేసి పెట్టేసుకుంటా. ఎర్లీ మార్నింగ్ లేసి ఐసింగ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి స్కూల్‌కి వెళ్ళిపోతాను. స్కూల్ నుండి నేను మళ్ళీ 1:30 వరకు వస్తాను. 1:30కి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాను. సో, టైం బ్యాలెన్స్ అయిపోతుంది దాంట్లో. సో, ఇప్పుడు దీన్ని మనం క్లీన్‌గా స్క్రేప్ చేసుకోవాలి. షేప్ కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. లేకపోతే ఫైనల్ లుక్ అంత బాగా కనిపియదన్నట్టు. దీనికి కూడా సేమ్ ఇలా ఒక డ్రాప్ 2 డ్రాప్స్ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా వైబ్రెంట్ కలర్ ఇది. నాకైతే చాలా నచ్చిందన్నట్టు ఈ కలర్. సో, 25థ్ యానివర్సరీ కాబట్టి బాగా కనిపిస్తది అని చెప్పేసి పింక్ యూజ్ చేయలేదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ పింక్ దీని పేరు వచ్చేసి కాలకట్ట పర్పుల్ అంట. నాకైతే కలర్ చాలా నచ్చింది. డార్క్ వేసుకోవద్దు. లైట్ గానే ఉండాలి. సో, ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. కేక్స్ చాలా నీట్‌గా మంచిగా కనిపిస్తది. సో, ఇప్పుడు దీనిపైన స్క్రేప్ చేసేసుకొని ఇక్కడ మిడిల్‌లో కొంచెం డోమ్ లాగా కనిపిస్తుంది కదా! ఇలా బయటకు. సో, అలా కనిపియదన్నట్టు. అలా కనిపియద్దు అంటే అక్కడ క్రీమ్ ఎక్కువ ఉంది. సో, అక్కడ మనం ఎక్కువ స్క్రేపర్‌ని యూజ్ చేసి క్రీమ్‌ని స్క్రేప్ ఔట్ చేస్తే అప్పుడు లెవెల్ అవుతుంది. చూసుకోవాలి చాలా పేషెన్స్‌తోని చేయాలన్నట్టు ఈ వర్క్. అయితేనే మనకు ఫైనల్ లుక్ అనేది బాగా కనిపిస్తది. లేకపోతే అంత బాగుండదన్నట్టు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పైన అన్‌ఈవెన్ ఉంది కదా! దీన్ని బయట నుంచి లోపలికి ఇలా స్క్రేప్ చేసేసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తాను అంటే పైన ఇట్లా ఈవెన్‌గా కనిపియకపోతే స్క్రేప్ చేసేటప్పుడు ఇదే స్క్రేపర్ యూజ్ చేసి బయట నుంచి లోపలికి ఇలా ఇలా అనిస్తూ ఉంటా. సో, అది కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తది. మనకు సాటిస్ఫాక్షన్ అనిపించే వరకు దానికి మంచి ఫినిషింగ్ ఇస్తూ ఉండాలి. ఓకే. ఒకసారి మొత్తం చూసుకోవాలి. చాలా బాగా కనిపిస్తుంది అసలు లైట్ కలర్ ఇది. మీకు కావాలి అంటే ఇంకా కొంచెం కలర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఫైన్ యాక్చువల్లీ. నీట్‌గా కూడా వచ్చేసింది. సో, దీన్ని మళ్ళీ కొంచెం ఒకసారి ఇలా అనేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే కొద్దిసేపు ఒక లైక్ హాఫ్ అన్ అవర్ సెట్ అయిపోతుంది క్రీమ్ అంతా. నెక్స్ట్ వచ్చేది మాత్రం డిఫికల్ట్ టాస్క్ అసలు. ఈ ఈ టియర్‌ని లేపి ఫస్ట్ టియర్ పైన పెట్టాలి అన్నట్టు. అది పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటది. చాలా బ్యాలెన్స్‌గా ఫోకస్డ్‌గా పెట్టాలి. సో, నేను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వస్తాను. ఓకే. నేను కేక్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అది కొంచెం కూల్ అయ్యేలోపు మనం డెకరేషన్‌కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని రెడీ చేసుకుందాం. సో, యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ డెకరేషన్‌కి కావాల్సిన ఐటెమ్స్ ఉన్నాయి. సో, కొన్ని ఆర్టిఫిషియల్ రోజెస్ అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ఫాక్స్ బాల్ అండ్ సిల్వర్ ఫాక్స్ బాల్ అండ్ కొన్ని ప్లాస్టిక్ జిప్సీస్ ఉన్నాయి డెకరేషన్ కోసం. గోల్డ్ స్ప్రింక్లర్స్ అండ్ ఫాండెంట్. సో, నేను వైట్ ఫాండెంట్ యూజ్ చేస్తాను ఇప్పుడు. ఈ వైట్ ఫాండెంట్‌కి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తూ నాకు కావాల్సిన కలర్స్‌తోని డెకరేషన్ డీటెయిల్స్ అన్ని చేసుకుంటాను అన్నట్టు. సో, ఇప్పుడు ఇందులో ఎక్కువ ఏం డీటెయిల్స్ లేవు చేయడానికి అండ్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ నేమ్స్ కావాలి నాకు. ఆ నేమ్స్‌ని ఈ సిలికాన్ మోల్డ్‌లో నేమ్స్ అన్ని సెట్ చేసేసుకుంటాను. అండ్ ఆల్రెడీ హ్యాపీ యానివర్సరీ అని టాపర్ కూడా రెడీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫాండెంట్‌కి ఇంకొంచెం రెడ్ కలర్‌ని ఫుడ్ కలర్‌ని యాడ్ చేసేసి నీట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్ చేసేసుకుంటాను. ఇలా నీట్ చేసుకోవాలి. దీన్ని ఫాండెంట్ అని కూడా అంటారు. షుగర్ పేస్ట్ అని కూడా అంటారు. ఇది ఎడిబులే. ఫుల్ ఫాండెంట్ కేక్స్ అని కూడా వస్తాయి. సెమీ ఫాండెంట్ కేక్స్ అని కూడా వస్తాయి. నేను ఫుల్ ఫాండెంట్ కేక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇది కంప్లీట్ షుగర్‌తోని చేసింది కాబట్టి అది కంప్లీట్ కేక్ పైన కవర్ చేస్తే కేక్ టేస్ట్ కంటే ఎక్కువ ఫాండెంట్‌ది ఈ షుగర్ పేస్ట్‌ది ఏమంటారు టేస్ట్ ఎక్కువ డామినేట్ చేసేస్తదన్నట్టు. ఆ టేస్ట్ ఎక్కువ షుగరీ అనిపిస్తది. సో, కేక్‌ది కంప్లీట్ ఫ్లేవర్ అనేది తగ్గిపోతదన్నట్టు. సో, నేను ఎక్కువ ఫాండెంట్ కేక్స్ చేయను ఫుల్ ఫాండెంట్. ఓన్లీ ఫాండెంట్ ఫిగరింగ్స్ చేస్తాను అండ్ నేమ్స్ కోసం యూజ్ చేస్తాను. ఏదైనా చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటే వి కెన్ మేక్ ఇట్ విత్ ఫాండెంట్ అన్నట్టు. అంతేగాని ఫుల్ ఫాండెంట్ కేక్స్ అయితే నేను చేయను. అండ్ ఎవరైనా అలాంటి ఆర్డర్ ఇస్తే కూడా నేను తీసుకోను. వితౌట్ హెసిటేషన్ నో అని చెప్పేస్తాను. అండ్ దీన్ని ఏమంటారు డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను అన్నట్టు కస్టమర్‌కి అర్థం చేసుకుంటారు. మాక్సిమం ఐ యూజ్ నాన్ ఎడిబుల్ టాపర్స్ అండ్ ఫ్యూ ఫాండెంట్ టాపర్స్ అన్నట్టు. ఈ ఫాండెంట్ టాపర్స్ వచ్చేసి ఏమంటారు వెదర్ కండిషన్ కొంచెం బాలేకపోతే కూడా స్వెటింగ్ వచ్చేసి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఎక్కువ నేను ప్రిఫర్ చేయను. కావాలి అని కస్టమర్ అడిగితే డెఫినెట్‌లీ ఐ డు ఇట్.
రెండు కేక్స్ మంచిగా కూల్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కేక్ని చాలా కేర్ఫుల్గా దీనిపైన స్టాక్ చేయాలి. మళ్ళీ అది ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఇలా కేర్ఫుల్గా లోపల నుంచి నీట్గా ఇప్పుడు ఏం చేయాలంటే లూజ్ చేయాలి. కేక్ బోర్డ్ నుంచి కేక్ని కొంచెం లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత చాలా కేర్ఫుల్గా, ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే చాలా కేర్ఫుల్గా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, చాలా టెన్షన్ అవుతుంది ఈ ప్రాసెస్ చేయడానికి. ఓకే చూసుకోవాలి కొంచెం మిడిల్లో ఉందా లేదా అని. స్లైట్గా లిఫ్ట్ చేసి ఒక ఫింగర్ని దీని కిందకి సపోర్ట్ ఇచ్చి మెల్లిగా బయటకు ప్యాలెట్ని స్లైడ్ అవుట్ చేయాలి. ఓకే సో ఇప్పుడు చూడండి నీట్గా కూర్చుంది. ఓకే సో ఇప్పుడు డెకరేషన్ పార్ట్ అన్నట్టు డెకరేట్ చేయాలి. సో దీనికి సపోర్ట్ కావాలంటే మనం మధ్యలో నుంచి డాబుల్ని ఇన్సర్ట్ చేయాలి. సో నేను డాబుల్ ఓకే సో ఇది డాబుల్ అనమాట. సో దీనికి మిడిల్లో ప్లేస్ చేయాలి. ఓకే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేద్దాము. దీన్ని నేను కట్ చేసుకొని తీసుకొస్తాను. సో నేను దీన్ని కట్ చేశాను. డిజైన్ రైట్ని కట్ చేయాలి. ఇప్పుడు మెల్లిగా మిడిల్లో ఇలా పెట్టేసి సో లోపలికి ఇది ఏంటంటే కొంచెం కేక్ని సరిగా ఉంచుకున్నాను. సో షేప్ చేసిన పడిపోదు. సో ఇలా పెట్టాను. తర్వాత ఇప్పుడు దీన్ని రోజెస్ జిక్సీతో డెకరేట్ చేసుకుందాం. ఓకే సో ఫస్ట్ నేను పైన ఇలా రోజెస్ వేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ సెట్ కాబట్టి నెక్స్ట్ దిస్ పార్ట్ ఇలా అండ్ దెన్ ఆపోజిట్లో మళ్ళీ ఇక్కడ ఓకే ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లాస్టిక్ చిన్న మనకి ఎంత అవసరం లేదు. మనకు ఇక్కడ డెకరేషన్కి ఇలా సపరేట్ చేసుకోండి. ఓకే ఇక్కడ అవసరం కూడా తీసుకుంటాం. నేను కస్టమర్స్కి చెప్తాను ఏది ఏది లేదు మళ్ళీ కస్టమర్కి చెప్పాలి. బికాజ్ వాళ్ళు కేర్ఫుల్ అంటే పిల్లలు తెలియక మాకు పెట్టుకోవడం అది చేస్తారు. యాక్చువల్లీ ఫ్రెష్ జిప్సీ చాలా కాస్ట్లీ అండ్ అది టైంకి దొరకదు నాకు. ఇది ఒకసారి వర్క్ అవుతుంది ప్లాస్టిక్ జిప్సీ. చూడండి క్యూట్ కూడా ఉంది. ఓకే ఓకే ఇలా అండ్ ఇప్పుడు మనకు గోల్డ్ బాల్స్ ఉంది. సో మన ఎలా డెకరేట్ చేయాలని అలా డెకరేట్ చేసుకోవచ్చు. క్యూట్ అనిపిస్తుంది. ఓకే సీట్ సిల్వర్ జిప్సీ యూజ్ చేద్దాం. మీకు వాళ్ళకి దగ్గర డెకరేట్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఇది చాలా కూడా అండ్ నెక్స్ట్ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అండ్ నేమ్స్ కూడా సెట్ చేసుకోవాలి. దీప 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 గణేష్ గారు మరియు వాళ్ళని ఒక హార్ట్ లాగా పెట్టుకుంటాం. హార్ట్ నెంబర్ గోల్డ్ ఎయిర్ లో ఇలా గోల్డ్ చేసి హార్ట్ స్ప్రింక్లర్స్ సో డెకరేట్ మనకు ఇష్టం వచ్చినట్టు బ్యూటిఫుల్ అనిపించింది కదా మన ఐడియాతో డెకరేట్ చేయాలి. ఇది వచ్చేసి వైట్ పర్ల్స్ శాండ్విచ్ కాబట్టి వైట్ పర్ల్స్ ఎలిమెంట్ కనిపిస్తుంది. సో కేక్ రెడీ అయిపోయింది. ఫైనల్ గా 2 tier కేక్ కాబట్టి ప్యాకింగ్ డిఫరెంట్ గా చేయాలి. సో సేఫ్ గా ఉంటుంది. ఇదేమో క్లీన్ ర్యాప్ కొన్ని ప్యాక్ చేస్తే లోపలికి డస్ట్ వెళ్ళిపోకుండా సేఫ్ గా ఉంటుంది అన్నట్టు. అండ్ పేరీ కేక్స్ నుండి చిన్న గ్రీటింగ్ లాగా హ్యాపీ యానివర్సరీ అని రాసేసి ఒక చిన్న గ్రాటిట్యూడ్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అన్నట్టు. సో ప్యాకింగ్ పైన పెట్టేస్తాను అన్నట్టు. ఇది ఇవాళ వీడియో. సో నా కేక్ డెకరేటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై టేక్ కేర్. What
it's softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free.